రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షం అన్నదాతలని అతలాకుతలం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా అప్పాయపల్లి వద్ద బాలాజీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయటం లేదని రైతులు నిరసనకు దిగారు. స్లాట్లో బుక్ చేసుకున్నట్లు పూర్తిగా పత్తిని కొనుగోలు చేయాలని, తేమ శాతం పేరుతో కోత పెట్టకుండా తడిసిన పత్తికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో 167వ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంతోనే ధాన్యం అంతా తడిసిపోయిందని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుకాపురంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.